హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం కల్కి మూవీ సీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కల్కి 2898 ఏడి మూవీ కమర్షియల్ సక్సెస్ దిశగా అడుగులు వేస్తుంది. వీక్ డేస్లో కూడా కలెక్షన్స్ నిలకడగా రావడంతో ఈ మూవీ ఓవరాల్గా వసూళ్లను 900 కోట్లకు చేరినట్లుగా తెలుస్తుంది. 1000 కోట్ల కలెక్షన్స్ లాంగ్ రన్ టైంలో కల్కి మూవీ అందుకుంటుందని రేట్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ కలెక్షన్స్ ఎప్పటికీ వస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కల్కి పార్ట్ 1లో ప్రభాస్ గారు భైరవ క్యారెక్టర్ కంటే అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ పాత్ర ఎక్కువగా చూపించారు. కథని నడిపించేది కూడా ఆ పాత్రనే. భైరవ అక్కడక్కడ తలుక్కున మెరుస్తూ ఉంటారు. అయితే కల్కి 2898 ఏడి పార్ట్ 1లో భైరవ పాత్ర కావాలనే పూర్తిగా రివీల్ చేయకుండా హోల్డ్ చేసినట్లుగా నాగశ్విన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఓ ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలో కల్కి విశేషాలను నాగశ్విన్ గారు పంచుకున్నారు. ఈ మూవీలో ప్రతి పాత్ర ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయిపోయిందని నాగశ్విన్ గారు చెప్పారు. కల్కి పార్ట్ 2 విషయంలో ప్రేక్షకులు ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తారని అన్నారు. ప్రేక్షకుల ఇమాజిన్ని దృష్టిలో ఉంచుకొని కథ చెప్పే విషయంలో మరింత ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరమైతే ఉందని తెలిపారు. కల్కి పార్ట్ 1లో కాశీ, శంబాలా కాంప్లెక్స్ అనే 3 ప్రాంతాలని మాత్రమే చూపించడం జరిగిందని, పార్ట్ 2లో మరో 2 కొత్త వరల్డ్ని కూడా పరిచయం చేయబోతున్నట్లుగా చెప్పారు ఆయన. కథలో మరింత సస్పెన్షన్, థ్రిల్లింగ్ అందించే ఉద్దేశంతో ఈ 5 ప్లేసెస్ని పెట్టినట్లుగా క్లారిటీ ఇచ్చారు. అయితే అలాగే పార్ట్ 2 కథపై మరింత రీసెర్చ్ చేస్తున్నట్లుగా కూడా క్లారిటీ ఇచ్చారు ఆయన. కొత్త పాయింట్స్ని టచ్ చేయడంతో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ని ఆడియన్స్కి మరింత కొత్తగా రిప్రజెంట్ చేయాలంటే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా స్టడీ చేయాల్సిన అవసరమైతే ఉందని నాగేశ్వన్ గారు పేర్కొన్నారు. సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపైన నాగేశ్వన్ అయితే క్లారిటీ ఇవ్వలేదు. అశ్విని దత్ గారు అయితే కల్కి పార్ట్ 2ని వచ్చే ఏడాది జూన్ నాటికి తీసుకొచ్చే అవకాశాలైతే ఉన్నాయని తెలిపారు. అయితే నాగశ్విన్ మాత్రం ఈ సీక్వెల్ విషయంలో ఎలాంటి టైం లైన్ పెట్టుకోలేదని తెలియజేస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఎలిమెంట్కి పర్ఫెక్ట్గా ఆవిష్కరించడంపైనే ఇప్పుడు అతని ఫోకస్ ఉందట. కాంట్రవర్సీలకి తానివ్వకుండా కల్కి పార్ట్ 2 చేయాలని నాగశ్విన్ గారు అనుకుంటున్నారు. త్వరలోనే ఈ మూవీ స్క్రిప్ట్ పైన నాగశ్విన్ మరింత వర్క్ స్టార్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.